హాయ్, అందరూ వంకాయతో గుత్తి వంకాయ ఫ్రై చేస్తారు, కానీ వంకాయ పుల్లగూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి తగిన పదార్థాలు: చిన్నగా తరుక్కున్న వంకాయలు, దానికి కావాల్సినవి ఆనియను, టమోటాలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. దానికి తగ్గట్టు కొంచెం పెద్ద సైజులోనే పచ్చిమిర్చి తరుగు పెట్టుకోండి. ఆనియను, టమోటో, పచ్చిమిర్చి మూడు కొంచెం పెద్ద సైజులో, చిన్న సైజు కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. అలాగే వంకాయలు కూడా ఒక చిన్న మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. దానికి తగిలిసిన పదార్థాలు వచ్చి ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు. వీటన్నిటిని రెడీ చేసుకొని ఒక బాండిల్ తీసుకొని వాటిలో ఆయిల్ వేసి దానికి తగినంత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పోపు దినుసులు, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేడెక్కాక కొంచెము ఎండుమిర్చి వేసుకోండి. తగినంత ఎండుమిర్చి వేసుకొని వేడెక్కాక కొంచెం అవి వేగాక అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం ఇదవనండి. దాని తర్వాత ఆనియను, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేస్తూ ఉండండి. కొంచెం దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. దానికి తగినంత సాల్ట్ మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. ఆనియన్, పచ్చిమిర్చిని కొంచెం మగ్గనిచ్చి కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా. దాని తర్వాత కొంచెం పసుపు తీసుకొని ఆ పసుపును ఆనియన్లో కొంచెం వేడనివ్వండి. ఆ తర్వాత కొంచెం చింతపండు, అవి కొంచెం మగ్గాక కొంచెం చూసుకోండి రెడ్డిష్ వచ్చాయా, కొంచెం వచ్చాక దాని తర్వాత మీరు తీసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసి బాగా కలపండి. బాగా కలిపాక బాగా ఆ కింద ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్ మొత్తం అంతా కూడా బాగా మొత్తం అంతా వాటిని కలిసేలా చూడండి. అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం వేడెక్కాక కొంచెం మూత పెట్టి బాగా కలపండి. అటు ఇటు కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి కొంచెం నీళ్ళు ఊరి మగ్గాయి. దాని తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకోండి. కొంచెం లైట్గా ఉడికాయి. ఇప్పుడు కొంచెం మగ్గాయి చూడండి. ఈ మగ్గాక కొంచెం తీసి పెట్టుకున్న టమోటా కూడా వేసేయండి అందులో. ఇప్పుడు కొంచెం వంకాయ మగ్గాయి కాబట్టి దాంట్లో కొంచెం ఎన్నైతే ఎన్ని కావాలో అన్ని టమోటాలు కట్ చేసుకున్నామో దానికి తగ్గట్టు ఆ మిశ్రమాన్ని బాగా కలిపేసేయండి. వంకాయలు ఇప్పుడు ఆ కర్రీ మొత్తం బాగా కలపండి. బాగా కలుపుకొని కొంచెం అవి మగ్గనివ్వండి. కొంచెం బాగా కలిపేశాక ప్లేట్ పెట్టి కాసేపు కింద నీళ్ళు ఆ టమోటాలు అవన్నీ మగ్గిన తర్వాత వాటర్ ఊరుతాయి కదా, కొంచెంసేపు ఆ వాటర్లోనే ఆ మొత్తం వంకాయ అదంతా ఉడికిపోతుంది. చూడండి అంతా మిక్స్ అయిపోయింది. కొంచెం మనం ప్లేట్ మూసిపెట్టేసి ఉడికాక చూడండి బాగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది, అంత బాగా ఉడికింది. ఇప్పుడు మనం దాన్ని కొద్దిగా నీళ్లు పోసుకొని కాసేపు కొంచెం మగ్గనిచ్చి ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుంటే బాగా ఉడికిపోతుంది. ఎక్కువ నీళ్ళు పోయకండి. ఎక్కువ నీళ్ళు పోస్తే మరీ చాలా పల్చగా అయిపోతుంది. కాబట్టి కొన్ని నీళ్ళు మాత్రమే, దానికి తగినట్టు నీళ్ళు మాత్రమే పోసుకొని ఉడకనివ్వండి కాసేపు. ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఎందుకంటే వంకాయ ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేయండి. నీళ్ళు పోసి బాగా మరిగాక ఉడికిందా లేదా టెస్ట్ చేయండి. కాసేపు ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయింది. దాన్ని ఉడికిపోయాక నీళ్ళన్నీ తగ్గిపోయాక పప్పుని ఎలా అయితే మనము ఎనుపుకుంటామో సేమ్ అలాగే దీన్ని కూడా స్మాష్ చేసేసుకొని
ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి. బాగా బాగా మొత్తం అంతా స్మాష్ అయ్యేదాకా బాగా తిప్పండి. ఇప్పుడు చూడండి, రుచికరమైన వంకాయ పుల్లగూర రెడీ. వేడి వేడిగా అన్నం పెట్టుకొని అందులో పుల్లగూర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. మీరు కూడా ఒకసారి మీ ఇళ్ళల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి